మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నుంచి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 10వ తరగతి చదివిన వాళ్ళకి కూడా ఇందులో పోస్టులు ఉన్నాయి. సో జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. సో ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. 3/8/2025 వరకు కూడా అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ అప్లికేషన్ ఫీజు అనేది 31/7/2025 వరకు మాత్రమే ఉంది. సో గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ పోస్టులు వచ్చేసి రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది, 61,960 శాలరీ. సో ఇక్కడ కేజీహెచ్లో అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ పోస్ట్ అనేది ఉంటుంది. సో దీని క్వాలిఫికేషన్ వచ్చి పీజీ ఇన్ ఫిజిక్స్, నెక్స్ట్ ఎంఎస్సి డిప్లొమా ఇన్ పోస్ట్ ఎంఎస్సి డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ మెడికల్ ఫిజిక్స్, నెక్స్ట్ ఇంటర్న్షిప్ 1 ఇయర్ చేసి ఉండాలి. నెక్స్ట్ రేడియోలాజికల్ సేఫ్టీ ఆఫీసర్ అని అప్రూవల్ ఉండాలి కాంపిటెంట్ అథారిటీ నుంచి. సో అది కానీ లేదు అంటే లినాక్ మెషిన్ మీద ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో దీనికి ఏదైతే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఉన్నాయో సేమ్ మెడికల్ సైసిస్ట్కి కూడా సేమ్ అదే క్వాలిఫికేషన్స్, దానికి కూడా సేమ్ శాలరీ. కేజీహెచ్లో 2 కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ రేడియోథెరపీ టెక్నీషియన్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి 32,670 శాలరీ. కేజీహెచ్లో 2 కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ చదివి డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు బీఎస్సీ రేడియోథెరపీ ఉండి దాన్ని పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్లో సర్టిఫికేట్ అయినా తీసుకుని ఉండాలి. సో నెక్స్ట్ ఏంటి, మౌల్డ్ రూమ్ టెక్నీషియన్, ఇది ఒక పోస్ట్ ఉందండి, 32,670 శాలరీ. సో కేజీహెచ్లో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం. ఇది ఇంటర్మీడియట్ అంటే 10+2 ఎంపీసీ ఆర్ బైపీసీ విత్ 50% మార్క్స్ అనేవి ఉండాలి. సో నెక్స్ట్ ఎనస్థీసియా టెక్నీషియన్ అనేది 6 పోస్టులు ఉన్నాయి కేజీహెచ్లో. సో 32,670 శాలరీ. డిప్లొమా ఇన్ ఎనస్థీసియా టెక్నాలజీ కోర్స్ చేసి ఉండాలి విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు అంటే కనుక బీఎస్సీ ఎనస్థీసియా టెక్నాలజీ చేసి ఉండాలి, అది పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 3 కూడా కేజీహెచ్లో 1, ఏఎంసీలో 2 అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉన్నాయి. సో 18,500 శాలరీ. బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి, బీఏ బీసీ బీకామ్ ఏదైనా సరే. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, పీజీడీసీఏ. రిసెప్షనిస్ట్ దీనికి ఒక్క పోస్ట్ అయితే ఉంది కేజీహెచ్లో అవుట్సోర్సింగ్ బేసిస్లో, 18,500 శాలరీ. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ బీఏ బీఎస్సీ బీకామ్ ఏదైనా సరే బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. సో పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పీజీడీసీఏ చేసి ఉండాలి. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ 21 పోస్టులు ఉన్నాయి. దీనికి కేజీహెచ్లో 19, ఏఎంసీలో 2 అవుట్సోర్సింగ్ బేసిస్ ఉన్నాయి. సో 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఆఫీస్ సబార్డినేట్స్ కూడా 4 పోస్టులు ఉన్నాయి. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 2, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో 2 ఉన్నాయి. సో 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. టైపిస్ట్ ఆర్ డిఈఓ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉంది. 18,500 శాలరీ. బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిప్లొమా అప్లికేషన్ ఉండాలి. అలాగే వార్డెన్స్ ఇది ఫీమేల్కి మాత్రమే 3 పోస్టులు, 18,500 శాలరీ. అది కూడా కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఉన్నాయి, 3 అవుట్సోర్సింగ్ బేసిస్లో. బ్యాచిలర్ డిగ్రీ చదువు ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హౌస్ కీపింగ్లో ఉండాలి, 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. లైబ్రరీ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో అవుట్సోర్సింగ్ బేసిస్లో 15,000 శాలరీ అనేది ఉంది. సో 10th క్లాస్ బేస్డ్. క్లాస్ రూమ్ అటెండెంట్ ఒక పోస్ట్ ఉంది. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ప్రోస్థెటిక్ అండ్ ఆర్థో టెక్నీషియన్ దీనికి వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి కేజీహెచ్లో అవుట్సోర్సింగ్ బేసిస్లో, 21,500 ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్తో పాటుగా ప్రోస్థెటిక్ అండ్ ఆర్థో టెక్నీషియన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. కుక్స్ దీనికి 4 పోస్టులు ఉండడం జరిగింది, 15,000 శాలరీ. అది కూడా
నర్సింగ్ కాలేజీలో ఉండడం జరిగింది. అవుట్ సోర్సింగ్ బేసిస్లో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అంబులెన్స్ డ్రైవర్స్ 3 పోస్టులు ఉన్నాయి. కేజీహెచ్లో అవి కూడా 3 కాంట్రాక్ట్ జాబ్స్. 23,780 శాలరీ అయితే ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని ఉండాలి. అలాగే హోటల్ అటెండెంట్ ఫీమేల్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది ఇది. సో 3 పోస్టులు కూడా కాలేజ్ ఆఫ్ నర్సింగ్లోనే అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఉంటాయి. సో 15,000 రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సిఆర్ఎం టెక్నీషియన్ 32,670 శాలరీ అయితే ఉంది. ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 2 years డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్ దీనికి ఒక పోస్ట్ మాత్రమే, 32,670 శాలరీ. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం అయితే ఉంది. ఇంటర్మీడియట్ ఉండాలి. సో బిఎస్సిఎన్ క్లినికల్ న్యూరో సైకాలజీ ఆర్ ఈసీజీ టెక్నాలజీ అయితే చేసి ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉండాలి. అలాగే స్పీచ్ థెరపిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. దీనికి 40,970 శాలరీ. ఆంధ్ర మెడికల్ కాలేజీలో 2 కాంట్రాక్ట్ ఉద్యోగాలు. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. స్పీచ్ థెరపీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే రిహాబిలేషన్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఓటీ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. 32,670 శాలరీ. ఆంధ్ర మెడికల్ కాలేజీలో 2 కాంట్రాక్ట్ ఉద్యోగాలు. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పాస్ అయి ఉండాలి. అలాగే ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలి. ఓటీ అసిస్టెంట్ 2 పోస్టులు, 15,000 శాలరీ. అవి కూడా కేజీహెచ్లో అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫై అండి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే 3 years నర్సింగ్ ఆర్డినరీ అంటే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ కింద చేసి ఉండాలి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్లో. సో ఇవి మొత్తం 71 పోస్టులు. అవుట్ సోర్సింగ్ వచ్చేసి 50, కాంట్రాక్ట్ వచ్చేసి 21 పోస్టులు. అలాగే ఏజ్ క్రైటీరియా వచ్చి 42 years ఇచ్చారు ఓసీ క్యాండిడేట్స్కి. సో 42 అంటే 18 to 42 years. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 47 years. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 52 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 years. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఓసీకి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 350 రూపీస్గా నిర్ణయించడం జరిగింది. మెథడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఎవరి పేరు మీద చేయాలంటే ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 31/7/2025. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది 1030101011013226 విత్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. యూబీఐఎన్ 0810304. గ్రోత్ ఫండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. యూపీఐ ద్వారా చేయొచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీకు చేయడానికి ఛాన్స్ ఉంది. క్యూఆర్ కోడ్ కింద మెన్షన్ చేశారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీ సంబంధిత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా అటాచ్ చేయాలి. అలాగే లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4th to 10th ఎక్కడైతే చదివారో దాన్ని లోకల్గా పరిగణించడం జరుగుతుంది. సో స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ లేని పక్షంలో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఓన్లీ మెరిట్ బేస్డ్ మీదే. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో దాన్ని క్లారిటీగా ఫిల్ చేయాలి. దాంతోపాటు మీరు పెట్టే అటాచ్మెంట్స్, అలాగే మీరు పే చేసిన ఫీ రిసిప్ట్ అన్నీ కూడా దానికి అటాచ్ చేసి పెట్టాలి. అలాగే మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 100 మార్క్స్ అనేది టోటల్ 100 మార్క్స్కి అనేది ఉంటుంది. సో 100 మార్క్స్ వచ్చేసి 75% మీ క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. అంటే మీరు చదివిన దానికి సంబంధించి ఏదైతే డిగ్రీ ఉందో 10th క్లాస్ ఉందో దాని మీద ఉంటుంది. అలాగే మ్యాక్సిమం 10 మార్క్స్ మీరు పాస్ అయిన ఇయర్ నుంచి మీకు 1 yearకి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే 15 మార్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఎక్కడైనా చేస్తుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మ్యాక్సిమం 15 మార్క్స్ వరకు కూడా మీకైతే కన్సిడర్ చేస్తారు. 2.5 మార్క్స్ ఇన్ ట్రైబల్ ఏరియా, 2 మార్క్స్ ఇన్ రూరల్ ఏరియా ప్రతి 6 monthsకి. అలాగే 1 మార్క్ ఫర్ అర్బన్ ఏరియా, 6 monthsకి 1 మార్క్ వస్తుంది. అలాగే మీరు కోవిడ్లో కూడా చేసుంటారు. కోవిడ్లో చేస్తే కనుక దాని అపాయింట్మెంట్ ఆర్డరు, మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేట్, బ్యాంక్ స్టేట్మెంటు, సర్వీస్ సర్టిఫికేట్, COVID-19 కాంటాక్ట్ వెయిటేజ్ మొత్తం అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ అనేది చేయాలి.
సో దానికి సంబంధించి ప్రొఫార్మాలు కూడా మీకు ఈ నోటిఫికేషన్లో కింద ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మ్యాక్సిమం మార్క్ వచ్చేసి దీనికి కూడా 15 మార్క్సే. అది కాంట్రాక్ట్లో చేయొచ్చు, కోవిడ్-19లో చేయొచ్చు, ఏదైనా సరే టోటల్గా మ్యాక్సిమం మార్క్స్ 15 మార్క్స్ వరకు మాత్రమే. అలాగే ఇది ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఈ మనకి అప్లికేషన్ ఈ కింద దీంతోపాటు ఇవ్వడం జరిగింది. ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాంతోపాటు అటాచ్ చేసి ఇచ్చారు. సో అది ఫిల్ చేసేసి మీరు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సబ్మిట్ చేయాలి విశాఖపట్నంలో. సో దాంతోపాటు ఫీజు రిసిప్ట్ కూడా మీరు దానికి అటాచ్ చేయాల్సి వస్తుంది. అలాగే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేయవచ్చు. అలాగే మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకుని మీరు పెట్టే ముందు ఒకసారి అన్నీ కూడా చూసుకోండి. 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, లేదా మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, టెక్నికల్ క్వాలిఫికేషన్ పీజీడీసీఏ కానీ, సో ఏదైనా సరే స్టడీ సర్టిఫికేట్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే పెట్టేటప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి దీనికి వెబ్సైట్ ఒకటి ఇచ్చారండి, www.visakhapatnam.ap.gov.in. సో ఇందులో అయితే మనకు నోటిఫికేషన్ కూడా పెట్టడం జరిగింది. అలాగే https:/amc.edu.in. సో ఈ వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఇచ్చే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 25/7 ఇచ్చారు. రిసీవ్ చేసుకోవడానికి 3/8/2025 వరకు కూడా డేట్ ఇవ్వడం జరిగింది. సో హరీ అప్ ఫ్రెండ్స్. సో రేపే లాస్ట్ డేట్ 31/7/2025 అనేది ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ కాబట్టి సో లేట్ చేయొద్దు ఫ్రెండ్స్. అందరూ కూడా ఫీజు పే చేసేసి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి 3వ తారీఖు లోపు మీరైతే సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్తో పాటుగా. సో అది ప్రింట్ తీసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి. ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అనేది నోట్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే మన పేరు, జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్, హస్బెండ్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అంటే ఓసీఆ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది మెన్షన్ చేయాలి. అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో చేసుంటే ఎస్ఆర్ నో పెట్టాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి ఇక్కడ ఎస్ పెడితే. అలాగే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టాలి, లేదంటే లేదు, నో అని పెట్టేస్తాం. మొబైల్ నెంబర్ పెట్టాలి, ఈమెయిల్ ఐడి పెట్టాలి. అలాగే ఆన్లైన్ పేమెంట్లో డీటెయిల్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్, డేటు, అమౌంట్. సో ఇక్కడ మెన్షన్ చేయండి. మన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మన అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మనకి మార్క్స్ ఏవైతే వచ్చినాయో అకాడమిక్, ప్రొఫెషనల్, టెక్నికల్ క్వాలిఫికేషన్లో సో క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ నోట్ చేస్తాం. మ్యాక్సిమం మార్క్స్ మనకి మ్యాక్సిమం మార్క్స్కి మనకి ఎంత వచ్చినాయి అనేది మార్క్స్ ఆఫ్ 10లో నోట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చి ఎప్పుడు పాస్ అయ్యామనేది మనం నోట్ చేయాలి. వెదర్ రిజిస్టర్డ్ ఇన్ రెస్పెక్షన్ అంటే పారామెడికల్ బోర్డులో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఎస్ఆర్ నో అని పెట్టేసి ఇక్కడ పెట్టాలి. సో అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చేసుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో చేసాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అర్బన్ ఆర్ రూరల్ ట్రైబల్ అనేది రాయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఫ్రమ్ టు, ఒకవేళ 2 ఇప్పటి వరకు చేస్తామంటే టిల్ డేట్ వరకు రాస్తాం. అలాగే టోటల్ పీరియడ్ ఎన్ని నెలలు, ఎన్ని డేస్, ఎన్ని ఇయర్స్. అలాగే ఎవరైతే మనకి అథారిటీ సైన్ ఉందో వాళ్ళు ఎంక్లోజ్ మనం ఆ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఎంక్లోజ్ చేసామా లేదా అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ అయితే ఎస్ పెట్టాలి. సో నెక్స్ట్ 4th to 10th ఎక్కడ చదివామనేది నేటివిటీ కాబట్టి సో ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎప్పుడు పాస్ అయ్యాము, ఏ స్కూల్లో చదివాం, టౌన్ అండ్ డిస్టిక్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ డిక్లరేషన్ లాస్ట్లో మన నేము, వైఫ్ ఆఫ్ ఆర్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఏదో ఒక మెన్షన్ చేసి ఇక్కడ సిగ్నేచర్, మన సిగ్నేచర్ అనేది పెట్టాలి. అలాగే మనకి ఈ అక్నాలజ్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసి మనకు ఒక నెంబర్ ఇచ్చి ఇక్కడ మన సిగ్నేచర్ అనేది రాస్తారు. అలాగే రిసీవర్ సిగ్నేచర్ స్టాంప్ వాళ్ళు వేస్తారు. ఇది క్యూఆర్ కోడ్, స్కాన్ అండ్ పే అనేది. సో చెక్ లిస్ట్ అనేవి ఖచ్చితంగా టిక్ పెట్టాలి ఫ్రెండ్స్, లేదంటే మనం ఎంక్లోజ్ చేయలేదు అనుకుంటారు. సో ప్రతిదీ వెరిఫికేషన్ చేసుకుని చెక్ లిస్ట్ కూడా టిక్ పెట్టండి ఫ్రెండ్స్. లాస్ట్లో సిగ్నేచర్ అనేది పెట్టండి, మర్చిపోవద్దు. సో అలాగే మనకి ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఎవరైతే చేస్తారో కోవిడ్ కానీ లేదా కాంట్రాక్ట్ బేసిస్ కానీ చేస్తే కనుక మీరు ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి మీ అథారిటీ చేత పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సైన్ అయితే పెట్టించుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఎవరైతే 4th to 10th సర్టిఫికేట్స్ లేవో, రెసిడెన్స్ సర్టిఫికేట్
సో ఇవన్నీ నోటిఫికేషన్ సంబంధించి ఫ్రెండ్స్, అలాగే ఎలా అప్లై చేయాలి ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన ఛానల్ వచ్చేసి రియల్ కంటెంట్ జాబ్స్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైతే ఉద్యోగాల గురించి తెలియదో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.